హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. తను మా వదినమ్మ అంటే అంకుల్ వాళ్ళ అక్క అండి. తోట చూద్దామని పైకి వచ్చినాము. మంచిగా అన్ని కూరగాయలు, తర్వాత పూలు, పండ్లు చూసి చాలా బాగుందని చెప్పి సంతోషపడ్డారు. అదేవిధంగా అసలు కాళ్ళ నొప్పులు అండి, అసలు ఎక్కడానికి చాలా ఇబ్బంది. అయినా కూడా పై వరకు వచ్చి తోట చూసారండి. గ్రీన్ చేమంతి జ్యూస్ అయితే అబ్బా ఎంత బాగుందని చెప్పి అంటున్నారు. తర్వాత చిట్టి చేమంతి, గ్రీన్ చేమంతి ఇవన్నీ దొరకట్లేదు, ఎక్కడి నుండి నీకు దొరికాయి అని చెప్పి అడిగారండి. తోటంతా తిరిగి చూస్తున్నారు. నేనైతే ఆకుకూరలు, తర్వాత మన తోటలో ఉన్నాయి ప్రతి నేను హార్వెస్ట్ చేశాను వదనమ్మకి ఇవ్వడానికి. చూడండి, ఇది ముల్లంగి ఫ్లవర్ వచ్చిందంటే నేను ఫస్ట్ టైం చూడడం అంటున్నారు. నిజానికి నేను కూడా మొదటిసారి అండి ఈ ముల్లంగి ఫ్లవర్స్ చూడడం. మీరు ఎవరైనా చూస్తే తప్పకుండా మెసేజ్ పెట్టండి, ఇదివరకు చూసారా లేదా అనేది. చాలా సూపర్గా అనిపించిందండి నాకైతే. ఇంకా తోటలో ఉన్న ఫ్లవర్స్, తోటకూర, కూరగాయలు అన్నీ తెంపాము. కానీ చాలా సంతోషపడ్డారు తోటలోకి వచ్చి అన్నీ చూసి ఆనందించారండి. అంకుల్ వల్ల అక్కయ్య చూడండి అంతా తిరిగి చూస్తూ ఉన్నారు, దొండపాదును చూస్తూ ఉన్నారు. అన్నీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. చాలా నచ్చింది తోట అయితే. ఎంత బాగా చేస్తున్నావు, ఎంత కష్టపడుతున్నావు అన్నారండి. ఇంకా హార్వెస్ట్లు ఇవన్నీ ఇక చూస్తూ ఎంజాయ్ చేయండి. ఫ్లవర్స్ అయితే నేను వదనమ్మకి ఇచ్చాను. ఇంకా తోటకూర కానీ ఇవన్నీ కట్ చేస్తూ ఉన్నా అండి. చూడండి లేత తోటకూర ఎంత బాగుందో, చాలా సూపర్గా ఉంది తోటకూర. చూసారా, లేతదైతే అసలు వెన్నలాగా ఉంటుందండి. ముదిరిన ఆకు కంటే లేత చాలా బాగుంటుంది. అందుకే లేతగా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. నేనైతే కవర్లు పైకి తీసుకొని వచ్చానండి కవర్లలో వేసుకోవడానికి. మళ్ళీ బుట్టలలో నుండి కవర్లో ఎందుకని డైరెక్ట్ కవర్లో ప్యాక్ చేసిద్దామని కవర్స్ తెచ్చాను. అన్నీ కవర్లో వేస్తున్నాము. ఇక మిగతాదంతా మీరు చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. అసలు ఇటువంటి టైంలో ఆనందం ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే మనకు కావలసిన వాళ్ళకు మనము మన మిద్దె తోట పంట ఇచ్చినప్పుడు ఆ ఆనందమే వేరండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి ఈ వీడియో తీశాను. అంకుల్ వాళ్ళ అక్కయ్య కాబట్టి తను తనని మీ అందరికీ పరిచయం చేసినట్టుగా ఉంటుంది. తర్వాత వీడియోలో హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి ఈ వీడియో తీశాను. అంకుల్ అయితే ఎంత సంతోషపడ్డారో చెప్పరాదండి. ఇక్కడ చూసారా, పొనగంటి కూర కూడా కట్ చేస్తున్నారు. పొనగంటి కూర టమాటా వేసి చేస్తేనైతే అద్భుతంగా ఉంటుందండి. పచ్చడి చేసినా కూడా సూపర్గా ఉంటుంది. ఎండుమిరపకాయల పచ్చడి అండి. ఎండుమిర్చి, తర్వాత కొన్ని నువ్వులు కానీ పల్లీలు కానీ వేసి అందులో ఇంకా టమాటా వేసి చేస్తే సూపర్గా ఉంటుందండి. ఇట్లా లేతగా చేస్తేనే బాగుంటుంది. కర్రీ కూడా లేతదైతే సూపర్గా ఉంటుందండి. నేనైతే ఎక్కువ టమాటా వేసి చేస్తున్నాను ఈ మధ్య. పప్పులో వేయడం తగ్గించానండి. టమాటా ఉన్న పొనగంటి కూర కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మన ఛానల్లో పెడతాను, వంటల ఛానల్లో. తప్పకుండా వంటల ఛానల్ ఫాలో కండి. నచ్చిన వాళ్ళు, వంటలు ఇష్టం ఉన్న వాళ్ళు వంటల ఛానల్ కూడా ఫాలో కండి. ఇంకా మిగతా వీడియో అంతా చూడండి ఒకసారి.
చూసారు కదండి, తోటంతా తిరిగి చక్కగా అన్ని వెజిటేబుల్స్ తెంపుకున్నాము. తర్వాత అన్ని మొక్కలు చూశారు, చాలా సంతోషపడ్డారు. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.